హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సమ్మర్లో చల్లగా ఫ్రూటీని కనుక చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తాగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? ముందుగా దీనికోసం 2 పెద్ద మ్యాంగోల్ని తీసుకోవాలి. ఆ మ్యాంగోస్ని బాగా వాష్ చేసుకొని పీల్ తీసుకోవాలండి. ఇవి పచ్చిగా ఉన్నా కానీ తీగా ఉంటాయండి. ఈ మ్యాంగోస్ని ఇలా పీల్ మొత్తం తీసేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ ముక్కల్ని వేసుకోవాలి. ఈ మ్యాంగో స్వీట్గా ఉన్నా కానీ దీంట్లో స్వీట్ కోసం షుగర్ని 1 కప్పు యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో 2 గ్లాసుల వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కుక్కర్ విజిల్ 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి మిక్సీ జార్లో వాటర్ లేకుండా ఈ ముక్కలన్నింటినీ వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయిన దాంట్లో మనం కుక్కర్లో మిగిలిన హాట్ వాటర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లో స్ట్రెయినర్తో కొంచెం ఇలా వడగట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకుంటే మనకి ఎక్కడైనా పిప్పు లాంటిది ఉంటే కనుక వచ్చేస్తుందండి. ఈ మ్యాంగో ఫ్రూటీ అనేది మనం చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు అసలు పాడవదండి. ఇలా సమ్మరు అయిపోతుంది కాబట్టి ఇలా మ్యాంగోస్తో ఫ్రూటీని చేసి పెట్టారంటే పిల్లలు మ్యాంగోస్ సరిగ్గా తినకపోతే ఈ ఫ్రూటీని మాత్రం చక్కగా తాగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ అయిన జ్యూస్లో మనకి ఇది చిక్కగా అనిపిస్తే కనుక ఇంకొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. మ్యాంగో ఫ్రూటీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.